హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాం అలైకుం. మేమైతే హైదరాబాద్లకు రెండు కంపల్సరీగా కావాలి. ఒకటేమో చాయ్, ఇంకోటేమో బిర్యానీ. బిర్యానీ లేకుండా మేమైతే ఉండలేము. జుమ్మా రోజైతే కంపల్సరీ కావాలి. బిర్యానీ లేకపోతే హాలిడే అనేది జాలిడేగా కాదు. అందుకోసం ఏంటంటే బిర్యానీ చేద్దామని మేమైతే అన్ని వెజిటేబుల్స్, దానికి కావాల్సిన మసాలాలు అన్నీ అయితే దంచుతున్నాం, నూరుతున్నాం. దాని తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాం. ప్యాన్ పక్కన ఇంకో ప్యాన్ కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే చికెన్ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నాం. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకొని మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాం. చూస్తురు కదా, చూస్తూనే ఎట్లా అయిందనంటే నోరూరిపోతుంది. అంత టేస్టీగా స్మెల్ అయితే వస్తుంది, అంటే కుక్ చేయకముందే. దాని తర్వాత మేమైతే ఒక ప్యాన్లో అయితే బాయిల్ అయితే వాటర్ వేసుకున్నాం. దాంట్లో కొన్ని మసాలాలు వేసుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకున్న వాటర్లో మనము రైస్ అయితే వేసుకున్న రైస్ అయితే తొందరగానే అయితే కుక్ అయిపోతుంది. ఎందుకంటే 40% ఉడికితేయాలి, మనకు 60% అనేది దమ్ములో ఉడకాల. ఎందుకంటే కొంచెం లైట్గానే అయితే ఫ్లేమ్ అయితే వెలిగించినాం దీనికి కూడా. మ్యారినేట్ అయితే వేసుకున్న తర్వాత లుకింగ్ అయితే మామూలుగా అయితే లేదు, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకవైపు ఏమో అన్నం అయితే ఉడికిస్తున్నాం, దాంట్లోనైతే ఇంకా కొంచెం లైట్గా బాగా ఉంది కాబట్టి అది కూడా వేసేసిన తర్వాత కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వీటికి. ఎందుకనంటే రైస్ అనేది కొంచెం ఇరిగిపోకుండా ఇట్లా ఉంటుంది అన్నట్టు. నాకైతే వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే మనం తినేది మనమే వండుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నాకైతే చాలా చేయాలనిపిస్తుంది. కానీ ఏంటంటే టైం అనేది దొరకకపోయేసరికి మా ఫ్రెండ్స్ అనేటోళ్ళు చేస్తారు. ఫ్రైడే రోజు అయితే నాకు పుష్కలంగా టైం దొరికింది కాబట్టి బిర్యానీ నేనే చేస్తా. చూస్తారు కదా, చూసి మ్యారినేట్ అయితే వేసిన కిందికించి కొంచెం అయితే ఫ్లేమ్ ఎక్కువ పెట్టినాం. దాని తర్వాత గీ ఉంటుంది చూడు, గీ అనేది పోసుకోవాలా. అంటే గీ అంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడే కొంచెం వేసుకున్నాం, ఇంకా కొంచెం ఇట్లా మీదికించి యాడ్ చేసినాం. దాని తర్వాత అన్నం కూడా 60% అయితే ఉడికిన అన్నాన్ని దమ్ము కోసం అయితే చికెన్ పాత్రలను అయితే వేస్తున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అంతా ఎక్స్క్యూజ్ చేసిన తర్వాతనే వేయాలి. ఎందుకంటే లేకపోతే మసాలా మొత్తం వాటర్ అయిపోతుంది. వేసిన అన్నాన్ని అయితే మొత్తం పాత్రలో మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలా. ఒక్కోటిగా మొత్తం అయితే నింపి అయితే పెట్టేసుకున్నాం. రైస్ అయితే బిర్యానీ అని మనోళ్ళు అయితే గుమ్మేస్తారు అని చెప్పేసి ఫుల్గానైతే నింపి అయితే పెట్టినాం. దాని తర్వాత మీదికించి పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని అయితే పెట్టుకున్నాం. దాని తర్వాత కొంచెం కలర్ అనేది మాకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం చికెన్ గ్రేవీని అయితే మీదికించి అయితే వేసినాం, ఇట్లా కలర్ గ్రీనింగ్ కోసం. దాని తర్వాత కొంచెం నెయ్యిని కూడా పోసినాం దీంట్లో. ఇంకేముంది, మీదికించి అయితే ప్లేట్ పెట్టేసుకొని దమ్ము కోసం అయితే పెట్టినాం. ఫ్లేమ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొంచెం తగ్గించుకొని అయితే పెట్టుకున్నాం. దాని తర్వాత మీదికించి చూస్తారు కదా, ఒక 20 minutes తర్వాత చూస్తే ఇట్లా అయిపోయింది. దాని తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మన గుమగుమలాడిపోతుంది. దాన్ని అయితే తీసుకొని అయితే నేనైతే రూమ్లోకి అయితే పోతున్నా. మా రూమ్లో మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తారు. వాళ్ళ కోసము బిర్యానీ అయితే తీసుకొచ్చినాం. దాని తర్వాత మేమైతే మా ల్యాప్టాప్లో సినిమాని అయితే చూస్తున్నాం, స్మార్ట్ శంకర్. దాంతోపాటు బిర్యానీ తింటే మామూలుగానైతే లేదు. బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయింది, మొత్తం రూమ్ మొత్తం బిర్యానీ ఫ్లేవర్ అన్నాడు. ఏవరా తమ్ముడు, తమ్ముడు బిర్యానీ తిందులే. దొంగ ఏం చూస్తున్నావు, లేవరా భోజనం చేద్దులే. మధ్యాహ్నం అన్నం తింటూ ఈ స్మార్ట్ శంకర్ సినిమా తీస్తూ మంచి థమ్స్అప్ పోసుకొని తాగుతూ ఉంటే ఏమన్నా ఉంటుందా. उस्ताद स्मार्ट शंकर, अब्बा बाबा कैसे हो गया? ठीक है, अच्छा, जबरदस्त. मतलब तमिल में बोलो कैसे हो गया बोल के. सूपर नल्ला इरुक्का टेस्ट नंबर टेस्टा, ரொம்ப நல்ல டேஸ்ட்.